వెల్కమ్ టు శ్రీని టీవీ. ప్రవీణ్ పగడాల ఈ విషయం, ఈ వ్యక్తి, ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఒక సంచలనం. అసలు జరిగింది హత్య లేదు, కేవలం ఒక రోడ్డు ప్రమాదమా అనేది దర్యాప్తులో తేలనుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ అండ్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో ఇంకా బయటికి రాలేదు. బట్ ఈ హత్య మీద తెలుగు రాష్ట్రాలు ప్రతిదీ కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీనిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడడం కాదు, యాక్చువల్గా ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి పాస్టర్ మరణం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆ ప్రమాదాన్ని, యాక్చువల్గా నిజం చెప్పాలంటే మీరు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ క్లియర్ కట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషనే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి ఇచ్చింది అంటే అతను నిర్లక్ష్యంగా బైక్ డ్రైవ్ చేయడం వల్ల, అతని బాధ్యత రాహిత్యం వల్ల ప్రమాదం జరిగింది, అతను మరణించడం జరిగింది అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినటువంటి పరిస్థితి. డిఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే, కరెక్ట్గా కొవ్వూరు టోల్గేట్ వద్ద ఆయన బండి ఉన్నప్పుడు దాదాపు ఒక 5 కార్లు పక్క నుంచి వెళ్ళటం జరిగింది. లాస్ట్ కారు వెళ్ళేటప్పటికి, లాస్ట్ కారు ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ ఉన్న వ్యక్తి పక్కకు మళ్ళీ కనిపించలేదు నెక్స్ట్ సెకండ్. సో అది ఆ కారు గుద్ది ఉండొచ్చు అని కూడా అంటున్నారు, కానీ అస్పష్టం. అదే టైంలో లారీ వెళ్ళింది. ఓకే, అదే సీసీటీవీలో మీకు చాలా క్లారిటీగా అదే సీసీటీవీ ఫుటేజ్లో ఏం కనపడుతుందంటే అతను డ్రైవ్ చేసినటువంటి వెహికల్కి హెడ్ లైట్ ఉండదు, ఓన్లీ ఇండికేటర్ మీద అతను డ్రైవ్ చేస్తూ ఉంటాడు. బుద్ధికి కడుపు కన్నం తినేవాడు కానీ బుద్ధిమానం ఉన్నోడు ఎవడైనా సరే నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు వెహికల్కి హెడ్ లైట్ లేకుండా హైవే మీద డ్రైవ్ చేస్తాడా? ఎంత బాధ్యతారాహిత్యం అనేది. అంటే ఇక్కడ నేను ప్రవీణ్ని నేనేమి ఇచ్చేయట్లేదు, అతన్ని నేనేం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఉండొచ్చు లైట్, దారిలో అది మాడిపోవచ్చు, అది ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ హైదరాబాద్ నుంచి అయితే హెడ్ లైట్ లేకుండా వెళ్ళాడు అంటే అది మాత్రం అది కరెక్ట్ కాదు. మరి అంటే కరెక్టా కాదా అనేది ఇక్కడ మనము ఏంటంటే ఏ స్టేట్మెంట్ కూడా మనం కన్ఫెస్ చేయట్లేదు, మనకున్నటువంటి డౌట్స్ మనం అక్కడ రెక్టిఫై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల యొక్క మరణం ఏదైతే ఉందో దాన్ని రాజకీయ పార్టీలు ఆ ప్రమాదమా లేకపోతే హత్య ఏదైనా కావచ్చు, దానికి రాజకీయ రంగు పులమడం అనేది మాత్రము ఇక్కడ నిజంగా చెప్పాలంటే అసహ్యంగా అనిపిస్తూ ఉండేది. జీవి హర్షకుమార్ అనే ఎక్స్ ఎంపీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే ఏదో చూసినట్టే మాట్లాడుతున్నాడు. జస్ట్ ఇది ఖచ్చితంగా హత్యే, ముమ్మాటికి హత్యే, కావాలని హత్య చేశారంటున్నాడు. అసలు ఎందుకు చేస్తారు? ఏ వ్యక్తికైనా సరే ఇంకొక వ్యక్తిని హత్య చేయాలని ఎందుకు అనిపిస్తుంది? అసలు ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక మత ప్రచారకుణ్ణి హత్య చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎందుకోసం ఉంది అనేటటువంటి ప్రశ్న తనని తాను ఒకసారి అదే హర్షకుమార్ గారిని వేసుకోమని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూపిస్తానన్నా. నేను కడప మాజీ ఎంపీ గారు, ఇక్కడ నేను ప్రధానంగా ఒక ఎగ్జాంపుల్ అయితే చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారి చిన్న అన్న వివేకానంద రెడ్డి గారు తెలుసు కదా? తెలుసు. నీకే కదా, అందరికీ తెలుసు. అదొక సంచలనం 2019. ఎస్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మరణిస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం, దానివల్ల ఎవరు లబ్ధి పొందుతారు? ఫైనల్లీ వైసీపీ, ఎవరైనా కావచ్చు. కాకపోతే అతను మరణించడం వల్ల పలానా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. తద్వారా అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు లబ్ధి పొందడం కూడా జరిగింది. సో ఏ వ్యక్తినైనా ఎలిమినేట్ చేయాలనుకున్నప్పుడు అతని ద్వారా లబ్ధి ఉందా లేదా అనేది ఆలోచించేటువంటి పరిస్థితి. ప్రతీకార ధోరణితో కూడా చేయొచ్చు. ప్రతీకారం అంటే ఎందుకు ఒక వ్యక్తినో ఒక వ్యవస్థనో ఆయన కించపరిచినట్లయితే ఆ ప్రతీకారం కూడా ఉంటుంది. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాన్ని అతను భుజాల మీద వేసుకొని అతను నిర్వర్తిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ ఏ ధర్మాన్నైనా సరే మీరు పాటించవచ్చు. ఇది లౌకికవాద దేశం. ఈ దేశంలో హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, ఇట్లా జొరాస్ట్రియన్లు, పార్సీలు చాలా మంది ఉన్నారు. ఎన్నో మతాలు ఉన్నాయి. ఇలా పలు రకాల మతాల వాళ్ళు ఈ దేశంలో ఉంటున్నారండి.
అంటిల్ అన్లెస్ నువ్వు వచ్చి ఇంకొక ధర్మాన్ని కించపరిస్తే తప్ప ఆ ధర్మంలో ఉండేవాడు నీ ధర్మం వైపు రావట్లేదు, ఖచ్చితంగా మాట్లాడడానికి సాహసం చేయట్లేదు. చెయ్యడు. అటువంటి భారతదేశంలో ఈ మత ప్రచారకుడి మీద ప్రతీకారం కోసం ఎవరైనా దాడికి పాల్పడ్డారు అంటే ఇతను ఏం చేశాడు? ఫస్ట్ ఇతనికి సంబంధించినటువంటి వీడియోలు నేను కొన్ని చూడడం జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చాలా చేయడం కూడా జరిగింది. వివాదాస్పదం మాత్రమే కాదు, ఇతను కక్షగట్టినట్టు హిందుత్వం మీద మరియు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించేటటువంటి ఖురాన్ ఈ పవిత్ర గ్రంథం ఏదైతే ఉందో దాని మీద కూడా నీచంగా ఇతను కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. సో ఇతను కన్ను మిన్ను కానకుండా తన ధర్మాన్ని ప్రచారం చేసుకోవడం కోసమని ఇతర ధర్మాలను ఇష్టం వచ్చినట్టు నీచంగా కించపరిచినటువంటి మాట వాస్తవమా కాదా? ఇక్కడ ఒకవేళ ఈ రాజకీయ నాయకులంతా ఈరోజు ఏదైతే ఇది హత్య, ఇతన్ని చంపారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారో, వైఎస్ షర్మిలారెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకేసి పక్కా ప్లానింగ్తో చేశారు. క్రైస్తవానికి కష్టంలో ఉంది మరియు చాలా రుజువులే ఉన్నాయి, క్రైస్తవుల మనోభావాలే దెబ్బతిన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలని చెప్తున్నారు ఆవిడ. ఇప్పుడు షర్మిలారెడ్డి గారంటే పాపం ఆవిడ బ్రెయిన్ పనిచేయట్లేదండి వాస్తవానికి. ఎందుకంటే తన సొంత అన్న తనకు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆమె బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఆ బ్రెయిన్ కాస్త మోకాళ్ళకి దిగిపోయినటువంటి పరిస్థితి షర్మిల గారికి. ఇక్కడ నేనేమంటానంటే, ఒక పాస్టర్ని ఒకవేళ మీరన్నట్టే ఎవరైనా ప్రతీకార చర్యల్లో భాగంగా అతని మీద దాడి చేసి చంపి ఉంటే ఓకేనా, మీరు డిమాండ్ చేయవలసింది ఏంటి అంటే కనుక అనేటివి మీరు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఒకవేళ నిజంగానే ఇది హత్య అయితే దానికి కారణమైనటువంటి వాళ్ళను జైలుకు పంపండి, శిక్షించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా ఇది ప్రమాదమే అయినా కూడా రాజకీయ పార్టీలు ఏ రకంగా వాడుకుంటున్నాయంటే, ఒక జీవి హర్ష్ కుమార్ గారు మాట్లాడితే ఎక్స్ఎంపీ, మీరు నిజాలు ప్రొడ్యూస్ చేయండి నివేదికలో, అంతేగాని ఏదైనా దాస్తే నేను అవసరమైతే 6 నెలల తర్వాత కూడా రీపోస్ట్ మార్టం చేస్తానంటున్నాడు. ఆయన ఎన్నైనా మాట్లాడతాడు, అంటే ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి పొలిటీషియన్ ఆయన ఏదైనా మాట్లాడతాడో. ఆయనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే కనుక సింపుల్, హర్ష కుమార్ది ఎంతసేపు ఉన్నా కూడా అటెన్షన్ సీకింగ్ అనమాట. ఆయన ఎప్పుడు అటెన్షన్ సీకర్గానే మిగిలిపోయాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ హర్ష కుమార్ అనేటటువంటి వ్యక్తి ఫక్త్ రాజశేఖర్ రెడ్డి పంచలో సెగ్గడ్డ మాదిరిగా, సెగ్గడ్డ అనకూడదు యాక్చువల్గా, పంచలో చెమట అని చెప్పాలి ఆయన్ని. సో ఇక ఇంకొక వ్యక్తి ఉన్నాడు అన్నమాట, అతను షఫీ అని చెప్పేసి, అతను మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతను కూడా ఈ రోజు వెళ్ళి ఇది ఖచ్చితంగా హత్యనే అని చెప్పేసి మాట్లాడి సంఘీభావం ప్రకటించడానికి వెళ్ళొచ్చు ఇంకో మతం అయినా, బట్ వెళ్ళి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ దీని వెనకాల ఎవరైనా ఉన్నారంటారా? ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ లబ్ధి కోసము ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిలో ప్రత్యేకంగా చూడబడుతున్నటువంటి ఒక నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ వ్యక్తిని టార్గెట్ చేసి ఈ మొత్తం హోల్ స్క్రిప్ట్ అనేది నడుస్తూ ఉంది. ఆయన ఎప్పుడు కూడా పరమతాన్ని నిందించినదే లేదు, అటువంటి దాఖలాలే లేవు. ఎందుకు ఆయన మీద ఎందుకు కక్ష? ఎందుకు అంటే గనక ఏదైతే తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూకి సంబంధించి అలిగేషన్ చాలా తీవ్రతరంగా వచ్చిన నేపథ్యంలో, అంటే లడ్డూలో దీక్ష చేయడం జరిగింది, లడ్డూలో ఉపయోగించేటటువంటి ఈ నెయ్యిలో మాంసకృతులకు సంబంధించినటువంటి పదార్థాలను వాడడం జరిగింది అని ఏదైతే అలిగేషన్ వచ్చిందో, ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వ్యక్తుల వల్ల ధర్మం ప్రమాదంలో పడింది, అయ్యా వెంకటేశ్వర వాళ్ళ తరఫున నేను క్షమాపణలు చెప్పి నేను దీక్ష పూనుకుంటాను అని 11 రోజులు ఆయన దీక్ష చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా ఏమయ్యింది అంటే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఒక హైందవ వ్యతిరేకి అని, అంతేకాకుండా హిందుత్వాన్ని నాశనం చేయడానికి అతను గత 5 సంవత్సరాలు పనిచేశాడని, అంతేకాకుండా అతని పరిపాలనలో దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని వేల చర్చీలు నిర్మించబడ్డాయని, మత మార్పిడి విపరీతంగా పెరిగింది అని చెప్పేసి డిస్కషన్స్ రోజుల తడబడి జరిగినటువంటి వాస్తవం అది. దాంతో వైఎస్ఆర్సీపీకి అయినటువంటి డ్యామేజ్ని మనసులో పెట్టుకొని తీవ్రంగా కసితో రగిలిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పాస్టర్ హత్యని
ఈ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏదైతే దీక్ష పూని ఆ రోజు బహిరంగంగా ఆయన చెప్పినటువంటి కొన్ని మాటల్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, హిందూ ధర్మం ప్రమాదంలో పడింది, హైందవులకు రక్షణ లేకుండా పోయింది, హిందూ దేవుళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఓ హిందూ మేలుకో, నువ్వు మన ధర్మాన్ని కాపాడుకుందాం, మన దేవుళ్ళని కాపాడుకుందాం, మన గుళ్ళని కాపాడుకుందాం, పరాయి మతాన్ని మనం గౌరవిద్దాం, మన వరకు ఏదైనా తేడా. ఇన్ని మాటల్లోనూ హిందూ మతం గురించి దానికి ప్రాశస్త్యం గురించి మాట్లాడండి, ఎదుటి మతాన్ని ఎప్పుడు కించపరచలేదు, ఏమీ మాట్లాడలేదు కదా. దీంట్లో జగన్కి వచ్చేది ఏముంది? జగన్కు వచ్చేది ఏంటంటే, జగన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనము వాళ్ళు క్రైస్తవులు అండి, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వాళ్ళు ఏమి పుట్టుకతో క్రైస్తవులు కాదు, అలాగని జగన్ పుట్టుకతో హిందువు కూడా కాదు. సో వాళ్ళు ఓట్ల కోసం హిందుత్వంలోకి వచ్చారు, బ్రతుకు తెరువు కోసం క్రైస్తవంలోకి వెళ్ళారు. ఓకే, అది వాళ్ళ చరిత్ర. సో ఈ క్రైస్తవము హిందుత్వము రెండు వాళ్ళకు అవసరమే. ఇప్పుడు హిందువుల ఓట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినా కాగలుగుతాడా? అవలేడు, ఛాన్సే లేదు. ముఖ్యమంత్రి మాట దేవుడు ఎరుగు. ఎమ్మెల్యే కూడా అవ్వలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 1,10,000 మంది కేవలం రెడ్లు మాత్రమే ఉంటారు, అందులో కూడా 78% హిందువులు మాత్రమే ఉంటారు. సో హిందువుల ఓట్లు లేకుండా వీళ్ళు రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి. అందుకే ట్విట్టర్లో ఎక్స్లో పోస్టింగ్లు పెడుతున్నాడు. అది వేరే విషయం. కానీ కాకపోతే ఏంటంటే, ఈ హిందువుల ఓట్లు లేకుండా వీళ్ళు రాజకీయాలు చేయలేరు. ఈ క్రైస్తవం పాటించడం వల్ల వీళ్ళకు విపరీతంగా వచ్చి పడేటటువంటి ఫారెన్ ఫండ్స్ లేకుండా వీళ్ళు రాజకీయ మనుగడ సాగించలేనటువంటి పరిస్థితి. సో రెండిటికి వాళ్ళకు ఇది ఉందన్నమాట. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ లడ్డు అడల్ట్రేషన్ విషయంలో ఏదైతే తనకు డ్యామేజ్ జరిగిందో దానికి ప్రతీకార చర్యగా ఈ మరణాన్ని ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి, పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టడం వల్లే ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి క్రైస్తవుల మీద అని ప్రధానంగా ఓకేనా ఒక అలిగేషన్ తీసుకొని వచ్చి క్రైస్తవ సమాజాన్ని కంప్లీట్గా జనసేనకు, టీడీపీకి, బీజేపీకి దూరం చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రైస్తవులు అంటే నిజంగా అంత ప్రేమ ఉంది ఆయనకి. క్రైస్తవులు అంటే ప్రేమ బొక్కాయే, అంత సినిమా లేదు. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సొంత తల్లి మీదే, చెల్లి మీదే ప్రేమ లేదండి, క్రైస్తవుల మీద ఎందుకు ఉంటుంది? పోయిన 14 నుంచి కానీ 19 వరకు కూడా క్రైస్తవులకు అంటూ, క్రైస్తవ మైనార్టీ సెల్ అంటూ దానికంటూ ఎప్పుడో 14 నుంచి 19 తీసుకుంటే దాదాపు 1,250 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించింది క్రైస్తవ సెల్కి. అండ్ క్రైస్తవ కార్పొరేషన్ కేటాయించడం కాకుండా అసలు అది స్థాపించిందే దాదాపు అన్నగారు, అది కూడా తెలుగుదేశం అయ్యారు. ఈయనంటూ కూడా ₹1 కూడా ఈ కార్పొరేషన్కి ఇచ్చింది లేదు. మరి ఈయన క్రైస్తవుడు అని మీరు చెప్తున్నారు, ఏ రకంగా క్రైస్తవులు ఈయన నమ్మాలి అసలు? క్రైస్తవులకు వీళ్ళని నమ్మడానికి పెద్దగా ఈయన ఏం చెయ్యక్కర్లేదండి. వీళ్ళు మాట్లాడతారు కదండి, క్రిస్మస్ కానుక కూడా ఇవ్వలేదండి. క్రిస్మస్ కానుక గతసారి 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. కానీ వీళ్ళు ఏమంటారంటే, మేము డోర్లు వేసుకొని బైబిల్ చదువుతాం, బయటకు వచ్చి దేవుడికి దండం పెడతామని చెప్పేసి మాట్లాడతారు కదా, అంతే చాలు. ఇప్పుడు మీరు విమల అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది అనమాట, జగన్మోహన్ రెడ్డికి సొంత మేనత్త. ఆవిడ గారు మత ప్రచారం ఏ విధంగా చేశారు అంటే ప్రజలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే, మొన్నటి ఎన్నికల్లో ఓకేనా క్రైస్తవ బిడ్డడైనటువంటి యవ్వనస్తుడైన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ రాజ్యమే నడవాలి. కాబట్టి ఆ విమల అనే ఆవిడ మరి వివేకానంద గారికి ఏమవుతుందండి? చెల్లెడవుతుంది కదా. మరి వివేకానంద హత్య మీద ఇప్పటి వరకు మాట్లాడిన ఆవిడ నిన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మీద మాట్లాడింది. ఇది ఖచ్చితంగా హత్య, దీని మీద పూర్తిగా జరగాలి, దీన్ని నిజాలు దోషులు ఎవరో తెలియాలంటుంది. మీరు పొరపాటు పడ్డారు. ఈ విమల గారు వివేకానంద రెడ్డి గారి మరణం విషయంలో ఆవిడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. రెండో పాయింట్, యవ్వనస్తుడైనటువంటి అవినాష్ రెడ్డికి ఏమీ సంబంధం లేదు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారి భర్త రాజశేఖర్ రెడ్డి వల్లనే అని చెప్పేసి ఆవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చేసిందనమాట. కానీ ప్రతి ఏసీబీ కానీ సిబిఐ కానీ ఎవరైనా సరే ప్రతి వేలు కూడా అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఎవరి వైపు చూపించినా ఆవిడకు వచ్చినటువంటి స్క్రిప్ట్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని వైఎస్ సునీతారెడ్డిని దోషిగా చూపించాలి. మీ స్క్రిప్ట్ అనేటప్పటికి అర్థమైంది స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాకు ఖచ్చితంగా. అసలు మీకు
ఆవిడ ఎందుకు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని తర్వాత వైఎస్ సునీతారెడ్డిని దోషిగా చూపించాలని ట్రై చేసిందంటే వైజాగ్లో కొన్ని వందల ఎకరాలు ఆవిడికి దారాదత్తం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఓకే, సో ఇది క్విట్ ప్రోకో. యా ఆఫ్ కోర్స్, మనం ఏం చేయలేదు ఓకే, దానికి. సో రాజకీయంగా వీళ్ళు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఆగేటట్లేరు, ఆగరు. సో ఇది ఖచ్చితంగా రాజకీయ దుమారం లెగుస్తుంది. సో నిజంగా రేపొద్దున్న లేదు అది కేవలం ప్రమాదమే అని చెప్పినా కూడా అప్పుడైనా ఈ నోళ్ళు మూతపడతాయి. ఫ్యాబ్రికేట్ చేశారు, పోస్ట్ మార్టంని ఫ్యాబ్రికేట్ చేశారు, ఫోరెన్సిక్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్లను అన్నింటినీ ఫ్యాబ్రికేట్ చేశారు. ఇది కంప్లీట్గా ఫ్యాబ్రికేట్. అసలు పోలీస్ డిపార్ట్మెంటే తప్పుడు విచారణ చేసింది, రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళింది, లేదంటే చంద్రబాబు డైరెక్షన్లోకి వెళ్ళింది, లేదంటే పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోకి వెళ్ళింది. ఇది ఖచ్చితంగా హత్య అని. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పోలీసులు ఏం తేల్చారు, కోర్టులు ఏం తేల్చారు, ఇవన్నీ అనవసరం అబ్బాయి వీళ్ళకు. సో వాక్ స్వాతంత్రం తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే ఉంటుందా, మిగతా పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఉండదా? ఉండదు. అది మాత్రం అంటే ఆనాడు కొంతమంది దళితులని హత్య చేయడం జరిగింది, కొంతమంది క్రైస్తవులనే చంపడం జరిగింది. నంద్యాలలో ఒక మైనారిటీ కుటుంబమే ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. మరి ఆనాడు గవర్నమెంట్లో ఎవరు కూడా ఈ వాక్ స్వాతంత్రం ఏదైతే ఉందో ప్రదర్శించలేకపోయారా? ఈనాడు చంద్రబాబు గారు ఉండేటప్పటికి అందరికీ నోర్లు ఎందుకు తెలుస్తున్నాయో తెలుసుకోవచ్చా? డెఫినెట్గా ఏంటంటే అన్న, ఇక్కడ మా రాయలసీమలో ఒకటి నాటు సామెత ఉంటుంది అనమాట. అదేంటంటే మింగేవాడికే దేవుడు కూడా వరం ఇస్తాడు అని. అంటే ఎవడైతే మింగుతాడో వాడికే దేవుడు కూడా వరం ఇస్తాడే కానీ అయ్యా వెంకటేశ్వర, అయ్యా పార్వతీపతి నన్ను కరుణించంటే దేవుడు కూడా పలకడనమాట. అంతే అంటారా? సో అట్లా చంద్రబాబు నాయుడు కామ్గా ఉంటాడు కాబట్టి వీళ్ళకు వాక్ స్వాతంత్రం వస్తుంది, మాట్లాడేటటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, లేస్తే ఓ తన్నుదంతాడు, కూర్చుంటే ఓ తన్నుదంతాడు, కాబట్టి ఎవడు మాట్లాడ్డు అనమాట. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు కదా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లని, లేదంటే కనుక ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నీ, వీళ్ళకి దానితో అవసరం లేదు. వీళ్ళ ఎజెండా ఏంటి? ఇది బద్నాం చేయటం. వీళ్ళ ఎజెండా ఏంటంటే సింపుల్, ఇది హత్యగా మేము డిక్లేర్ చేసాం కాబట్టి మేము చెప్పిందే ప్రజల్లో తిరగాల. సో క్రైస్తవులు అనేవాళ్ళు కూటమికి దూరంగా ఉండాలి, అలాగైనా దూరం చెయ్యాలి అనేది వీళ్ళ ప్రణాళిక. ఖచ్చితంగా అంతే, వేరే మ్యాటరే లేదబ్బా. వీళ్ళు హత్య అని వీళ్ళు తిప్పాలని ట్రై చేస్తున్నారు, అదే తిప్పుతారు. ఇంకా పోలీస్ ఎంక్వైరీలో అవసరం లేదు వీళ్ళకు, ల్యాబ్ రిపోర్ట్లో అవసరం లేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్లో అవసరం లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అవసరం లేదు. రేపు పొద్దున ఈ కేసుకి సంబంధించి కోర్టులు కంప్లీట్, సుప్రీంకోర్టు సైతం కంప్లీట్గా ఒరే బాబు ఇది ప్రమాదమే, ఇది హత్య కాదని చెప్పినా సరే వీళ్ళు మాత్రం ఏం చెప్తారంటే లేదు ఇది హత్య, వీళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి ఇది హత్యే. తెలుగుదేశం పార్టీ క్రైస్తవులను చంపేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దళితులకు ఏమాత్రం కూడా రక్షణ లేదు, అది వాళ్ళ ఎజెండా, మోటివ్, అదే తిప్పుతారే తప్ప ఇంకా వేరేది ఏం చేయరు. చూస్తూ ఉండండి మీరు. ఒకవేళ నేను చెప్పింది కనుక అబద్ధం అయితే కనుక చిన్న పడకపో అను. ఓకే సార్, డెఫినెట్గా అంట. షూర్. నెక్స్ట్ టాపిక్ కదా, దీనికి క్లోజింగ్ ఇచ్చేయి. ఏమన్నా దీనికి క్లోజింగ్ విన్నారు కదా, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి క్రైస్తవులను, మైనారిటీలను దూరం చేయటమే భాగంగా ఈనాడు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క ఉనికి కూడా లేని నాయకుడు, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు మైకులు పట్టుకుని ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా ఈరోజు కొవ్వూరు రావటం, కొవ్వూరు నుంచి మళ్ళీ ఇక్కడ ఈనాడు హైదరాబాద్కి ఆయన భౌతిక కాయం రావటం, ఆ భౌతిక కాయం దగ్గరికి వచ్చి కూడా ఎంతోమంది ఎన్నో రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అసలు చెప్పాలి అంటే నిన్న భౌతిక కాయాన్ని సందర్శించిన ఒక పాస్టర్, నల్గొండకు చెందిన ఒక పాస్టర్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరి తెలంగాణకు సంబంధించి లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ పాస్టర్ది కూడా హత్య అని ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళు? నిన్నే జరిగింది, దీని మీద మాత్రం ఎటువంటి లేదు. సో ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత స్టేట్స్మెంట్ మాత్రమే. దయచేసి ప్రజలు దీనిని ప్రతి ఒక్కరూ కూడా తమ విజ్ఞతతో ఆలోచించండి అని తెలియజేస్తున్నాం.